ఇంటి కోడలిపై అఘాయిత్యం జరిగితే ఏం తెలియనట్లుగా ఎందుకు జరిగింది ఏంటి అని విచారించకుండా డైరెక్ట్గా నిన్ను నీ గుండెల మీద తన్నడానికి వచ్చాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి మనకేం న్యాయం చేస్తాడు క్రిష్? ఇదంతా తప్పని మీ నాన్నకి తెలుసు, మీ మహాదేవయ్యకి అంతా తెలుసు. వీడే ఇదంతా చేశాడు, వీడు నీచుడని విషయం తెలుసు, వీడి హిస్టరీ మొత్తం ఇతనికి తెలుసు. అయినా సరే అతన్నే నమ్ముతున్నాడు, నిన్నేం అనట్లేదు చూసావా అని చెప్పేసి సత్య అయితే క్రిష్తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు క్రిష్. ఇప్పుడు ఇదంతా జరిగినా సరే నిన్నే తప్పు పడుతున్నారు కానీ ఆ మనిషిని ఎవరు ఏమనట్లేదు. ఆ నీచుడు చరిత్ర మొత్తం మీ నాన్నకి తెలుసు అనేసరికి క్రిష్ అయితే అలా మహాదేవయ్య కసైతే చూస్తూ ఉంటాడు. మహాదేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భైరవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి బాపు సత్య అడిగిన దానికి సమాధానం చెప్పండి అనేత అంటూ ఉంటుంది. అలా సత్య అడిగేసరికి మహాదేవయ్య అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. సత్య చెప్పింది నిజమేనా? సంజయ్ గురించి మీకు తెలుసా అనేత అంటూ ఉంటాడు. చెప్పండి మామయ్య అని అంటూ ఉంటుంది. మీ తమ్ముడు కొడుకు మీద మీకెందుకు అంత ప్రేమ? నీ కన్న కొడుకు మీద లేని ప్రేమ తమ్ముడు కొడుకు మీద ఎందుకు అనేత అంటూ ఉంటాడు. ఇక మహాదేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిజం చెప్పలేక అలా సతమతమవుతూ ఉంటాడు. ఇక రుద్ర వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. సంజయ్ అయితే సత్య అనే మాటలకి కోపంతో అలా సత్య కసైతే చూస్తూ ఏం చేయలేక అలా ఉంటాడు. ఇక సత్య అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటుంది, ఇప్పుడు నిజం చెప్పండి మామయ్య, సంజయ్ మీద మీకు ఎందుకు అంత ఇది? సంజయ్ గురించి మీకు పూర్తిగా తెలుసు కూడా, ఆ మనిషిని సమర్థిస్తున్నారు ఏంటి అనేతో అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే క్రిష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు సంజయ్ గురించి. ఇక సత్య ఆడిన మాటల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మహాదేవయ్య అయితే నిజం చెప్పలేక ఉండలేక సతమతం అవుతూ ఉంటాడు. క్రిష్ అయితే అలా మహాదేవయ్య కాసి చూసి ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాడు బాపు అనేత అనుకుంటూ ఉంటాడు. ఎంత కోపంగా తప్పు ఎవరితో తెలియకుండా నా మీదగా ఎందుకు వచ్చాడు అనేతే క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ అలా మహాదేవయ్య కాసి అయితే చూస్తూ ఉంటాడు. ఇక సత్య కూడా చెప్తూ ఉంటుంది సంజయ్ గురించి. అలా చెప్పేసరికి షాక్ అవుతూ ఉంటారు అందరూ.